బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటుతో రావడంతో ఆయన చనిపోయినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ నెల 5న ఆగస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయన చనిపోయినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెన్నెల మొత్తానికి చూసుకుంటే కార్మిక వర్గ పుత్రుడు, మేధావి, సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మావోయిస్టు కమిటీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్న కటకం ఒక మేధావి అంటే కేంద్ర కమిటీ సభ్యులు జీవితం అంటే 28 సంవత్సరాలుగా ఆలు పెరగని పోరాటాలు మావోయిస్టుల పార్టీలో పనిచేస్తున్న కామ్రేడ్ కటకం సుదర్శన్ ఆలియస్ ఆనంద్ ఆలియస్ దూలా అనే పేర్లతోని కూడా గండకార్య అరణ్యంలో ఛత్తీస్గఢ్ లో కూడా తిరిగిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఆయన కార్మిక కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలోనే ఒక సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనే మాత్రం మావోయిస్టు పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనపడతా ఉంది. మొత్తానికి 48 సంవత్సరాల జీవితంలో కూడా ఆలు పెరగని పోరాటాలు కూడా మావోయిస్టు పార్టీలో కూడా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఆయన ఇవాళ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ కూడా ఈ నెల జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కటకం సుదర్శన్ ఆలియస్ అంటే ఆనంద్ పేరు మీద స్మారక సంస్మరణ దినోత్సవాలు జరుపుకోవాలి. అట్లాగే మొత్తానికి చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమరవీరుల స్మారక సభలను కూడా జరుపుకోవాలని చెప్పి కూడా ఇవాళ జగన్ అంటే తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి కూడా జగన్ పేరుతో ఒక లేఖ మాత్రం విడుదలైంది. ఇవి అంటే ఆయన గుండెపోటుతో ఇవాళ కొన్ని 48 సంవత్సరాలుగా ఆలు పెరుగని పోరాటాలు మావోయిస్టు పార్టీలో పనిచేసి ఒక పేద ప్రజల కొరకు, పీడిత ప్రజల కొరకు ఉన్నతమైన పోరాటాలు చేసిన ఘనత కూడా ఆనంద్కు దక్కుతుందని చెప్పి కూడా లెటర్ లో పేర్కొనడం జరిగింది. కామ్రేడ్ మన ఆనంద్ కూడా అంటే 95లో కొంత ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కూడా ఆయన కార్యదర్శిగా కొనసాగాడు. రాడికల్ యూనియన్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక ఐక్య పోరాటాలు చేసి మావోయిస్టు పార్టీని కూడా బలోపేతం చేశారని కూడా ఆయన ఎంతో కృషి చేశారని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 నుంచి ఆగస్టు 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కామ్రేడ్ కటకం సుదర్శన్ ఆలియస్ ఆనంద్ పేరు మీద కూడా సంస్మరణ సభలు నిర్వహించాలి అని చెప్పి కూడా మన కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ పేరుతో కూడా లేఖ విడుదలని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మావోయిస్టు పార్టీలో కూడా క్రియాశీలకంగా 48 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన కటకం సుదర్శన్ కు జోహార్లు అర్పిస్తున్నారని చెప్పి కూడా కేంద్ర కమిటీ కూడా పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఆయన గుండెపోటుతో మరణించడం పట్ల కూడా మావోయిస్టు పార్టీ కమిటీ కూడా చాలా తీరని లోటుగా కూడా భావిస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కూడా సంస్మరణ సభలు విజయవంతం చేయాలని చెప్పి కూడా విద్యార్థి మేధావులకు, కార్మిక కర్షక సంఘాలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం కనపడతా ఉంది. ఇది మొత్తానికి చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో కటకం సుదర్శన్ ఆలియస్ ఆనంద్ గుండెపోటుతో మరణించడంతో కూడా ఇది మావోయిస్టు పార్టీకి మాత్రం తీరని లోటుగానే భావిస్తా ఉన్నారు. ఇది వెన్నెల పరిస్థితి. మాత్రం మొత్తానికి 5వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు సంస్మరణ దినాలు జరుపుకోవాలని చెప్పి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొనడం జరిగింది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.